హే గైస్ హాయ్. చాలా రోజుల తర్వాత అయితే ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇంత ముందుకు సైకిల్ మీద రైడ్ మాత్రమే చేసిన. లాంగ్ ట్రిప్స్ చెన్నై, వైజాగ్, తర్వాత రీసెంట్లీ లాంగ్ ట్రిప్ అయితే ముంబై లాస్ట్. ముంబైలో సోను సూద్ సార్ని కలిసి ఒక 2 days అక్కడే ఉండేసి వచ్చేసిన. ఇంకా సైకిల్ మీద కానీ బైక్ మీద కానీ లాంగ్ ట్రిప్స్ అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడైతే ఫస్ట్ టైం నా బైక్ పైన ఫస్ట్ లాంగ్ ట్రిప్, అంటే బైక్ పైన లాంగ్ ట్రిప్. చిన్న ట్రిప్ అందరికి కావచ్చు. నాగర్ కర్నూల్ నుంచి మోరంగల్ అండ్ మేడారం, భద్రాచలం, ఖమ్మం మీదుగా మళ్ళీ ఇంటికి వచ్చేసి ఒక 3 days ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నా. ఆల్రెడీ అయితే ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. దీనికన్నా ముందు ఒక ఇంటికాడ ఒక 2-3 క్లిప్పులు తీశాను, అది చూడ. ఇది నా బ్యాగు, ఇందులో బట్టలు మాత్రమే ఉన్నాయి. ఇంకా ఇంట్లో ఎక్స్ట్రా ఒకటి వచ్చేసి క్యాంపింగ్ టెంట్ ఒకటి మాత్రమే ఎక్స్ట్రా ఉంది. నైట్ స్టే మొత్తం క్యాంపింగ్ టెంట్, రూమ్ ఇస్తా తీసుకోవడం ఏం లేదు. అది ఈ టూర్ కోతున్నా నేను. ఏమైనా ఉందేమో వాళ్ళు ఇచ్చేది. ఎంత ఇస్తున్నావు? ఎంతో కొంత 50 ఏదో రూపాయలు, 2 రూపాయలు, 100 రూపాయల తీసుకున్నా. ఏమైనా చేయాలా నీకు? ఏమైనా చేయాలో చెప్పు, తెస్తా. అమ్మా పెద్ద కొలుసు కావాలి. సరే అయితే పోతు బాబు, బాయ్. పోయేస్తా, బాయ్ బాయ్. లగేజ్ మొత్తం రెడీ అయింది. ఇంకో పిల్లాడు వస్తాడు ముందర, ఆ పిల్లాడిని ఎక్కించుకొని వెళ్ళిపోదాం. ఓకే, నవ్ ఐఎమ్ రెడీ. ఇప్పుడు ఆ పిల్లాన్ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా. పికప్ చేసుకొని చైన్ టైట్ చేసుకోవాలి. అండ్ ఇది మైలేజ్ ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను చూస్తా ఒకసారి మైలేజ్ స్లో పోతే ఎక్కువ వస్తుందా, స్పీడ్ పోతే ఎక్కువ వస్తుందా, మైలేజ్ చూసుకొని వెళ్ళాలి. ఒకవేళ మైలేజ్ బాగానే వస్తుందా అంటే నేను ఒక 80 మెయింటైన్ చేసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నా. చూద్దాం. కూరగాడు వస్తున్నాడు, మన కూరగాడు హెల్మెట్ తీసుకొని రెడీగా ఉన్నాడు. అండ్ ఈ షైన్ బైక్ వచ్చేసి 2018 మోడల్. ఇప్పటికి 7 years అయిపోయి 8 years రన్ అవుతుంది. చూద్దాం పోయేస్తుందో పోదో తెలియదు. నాకైతే నమ్మకం ఉంది పోయేస్తుందని. నాతో పాటు అయితే మన అనిల్ అయితే వస్తున్నాడు, మన ఊరే ఇక్కడ నాగర్ కర్నూల్ నుంచి. ప్రజెంట్ కలవకుర్తికి అయితే వచ్చాను. బైక్ ది రేస్ కొంచెం టైట్ అనిపిస్తుంది, మళ్ళీ ఇట్లా ఇబ్బంది అవుతుందా ఇట్లా అని చెక్ చేపిస్తున్నది. చూస్తున్నాడు. రేసింగ్ అయితే అందులో జామ్ అయినట్ట, మొత్తం అందులో గ్యాస్ వేసి మొత్తం క్లీన్ చేసిండు. కానీ హ్యాండిల్ మాత్రం కొంచెం తెగిపోయింది, మొత్తం తెగిపోయినట్టుందని మొత్తం ఇరగొట్టేసి కొత్తది అయితే వేసిండు. ఇంకొకటి దానికి ఒక లబ్బర్ వేపియాలి. ముందర ఆటోమొబైల్ దగ్గర ఎక్కడ వెళ్ళి లబ్బర్ వేయించుకొని వెళ్ళేది. ఇంకా సో ఇప్పుడు అమన్గల్ దాటిన తర్వాత మళ్ళీ రిజర్వ్ అయితే పడింది. ఇప్పుడైతే నేను స్పీడే పోదాం అనుకుంటున్నాను. ఇట్లా అదితో ఒక 5 kilometers 6 kilometers కట్టేదా స్లోకి స్పీడ్కి. సో నేను పెట్రోల్ ఒప్పించుకొని బాగా ఒప్పించుకొని వరంగల్ వరకు అయితే స్పీడ్ వెళ్తా. అవతల చూద్దాం స్లోగా వెళ్ళాలా, స్లోగా స్పీడ్గా వెళ్ళాలా. అంతా అడవి అంట అవతల, నాకు తెలీదు. మార్నింగ్ నుంచి ఇప్పటికి ఒక 200 kilometers అయితే వచ్చాము. ప్రజెంట్ యాదగిరిగుట్ట దాటిన తర్వాత జనగాంకి ఒక 5-10 kilometers ఏమో ఉన్నట్టుంది. కాసేపు ఇక్కడ వచ్చి రెస్ట్ తీసుకున్నాం. టెంపుల్ బాగుంది ఇక్కడ. ఇక్కడికి వచ్చి ఒక 1/2 hour అవుతుంది. ఇక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరుతున్నాం. అనిల్ వెళ్దాం బాగా. అనిల్ పంపా, ఎట్లుంది అనిల్ పోయినా? ఎట్లయినా మన ఊరే అందుకే అంటారు. ఇచ్చినా పో లేకుంటే. సో ఫైనల్ అయితే వరంగల్కి అయితే వచ్చేసినాం. వరంగల్ లో ఫస్ట్ ప్లేస్ వాళ్ళ గుడి. శివరాత్రికి ఏర్పాట్లు వేస్తున్నట్టు కదా. వీడు చూస్తే అలాగే శివరాత్రి అయిపోతుంది నాకు తెలిసి. లోపలికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు చెట్ల కింద రాళ్ళు ఉన్నాయి చూసారు. ఇక్కడ చెట్ల కింద రాళ్ళు ఎట్లా వచ్చినాయి అక్కడ తెలియదు. ఇక్కడ ఉంది, వీడియో ఉంది. చెట్ల కింద రాళ్ళు ఎట్లా వచ్చినాయి? రాళ్ళు పెట్టి చెట్లు నాటిగా. ఓ మై గాడ్, బాగుంది, చాలా బాగుంది టెంపుల్. ఇది దుంకుదామా? ఓకే, మొత్తానికి అయితే 1000 pillar టెంపుల్ కంప్లీట్ అయిపోయింది, చూసేసాం. నెక్స్ట్ వరంగల్లో ఫేమస్ టెంపుల్ అంట భద్రకాళి టెంపుల్. భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్ళాం. ఇప్పుడు తర్వాత నైట్ కి ట్యాంక్ బండ్ బాగుంటుంది అంట వరంగల్లో. అక్కడ నైట్ ట్యాంక్ బండ్ ఉడక చూద్దాం. అక్కడికి వెళ్ళి అక్కడ వీలుంటే క్యాంప్ కూడా వేసుకుందాం. నైట్ క్యాంప్ కూడా వేసుకోవాలని చూస్తున్నాం. ఎక్కడ వేసుకోవాలన్నది ఇంకా తెలీదు, చూద్దాం. అప్పటి వరకు ఇక్కడైతే అటు అవుతుంది.
మ్యాక్సిమం వీలైతే ట్యాంక్ బండ్ మీద చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఓకే, మనం మళ్ళీ ఇప్పుడు భద్రకాళి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. గేట్ అయితే ఇలా ఉంది. సముద్రం కాదు, ట్యాంక్ బండ్. వరంగల్లో సముద్రం ఎక్కడిదిరా? మంచిగా వస్తుంది.